కార్తీక మాస దీపోత్సవ కార్యక్రమాన్ని నెల్లూరులో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి యొక్క దంపతులు వారి యొక్క ఫౌండేషన్ ద్వారా గత 9 సంవత్సరాల నుంచి నిరాటంకంగా కొనసాగిస్తున్నారు. వేల మంది భక్తులు లక్షలుగా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటూ ఆ మహా శివుని అక్షలుగా ప్రార్థించాలి, వారి కోరికలు నెరవేరేటట్టుగా చేసుకోవడం. ఇలాంటి మంచి కార్యక్రమాన్ని గత 9 సంవత్సరాల నుంచి జరుగుతున్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి యొక్క వారిని వారి యొక్క సతీమణిని నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. అదేవిధంగా ఈ యొక్క రాష్ట్రం ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆర్థికంగా అన్ని విధాల దెబ్బతిన్నది, ఈ రాష్ట్రాన్ని అన్ని విధాల ముందుకు తీసుకుపోయేటట్టుగా ప్రతి ఒక్కరి రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క ఆయుర ఆరోగ్యాలు ఉండాలని, సకల ఐశ్వర్యాలతో ఉండాలని, ఆ విధంగా ఉండేటట్టుగా ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిచేటట్టుగా ఆ భగవంతుడు గౌరవనీయ ముఖ్యమంత్రి గారికి అన్ని విధాల వారికి ఆరోగ్యాలు ఇవ్వాలని, అన్ని విధాల వారు ముందుకు పోయే విధంగా సాగితే చేయాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. నమస్కారం. ఈరోజు ఇది మనం లక్ష దీపోత్సవం కార్తీక మాసంలో 10వ సంవత్సరంలో అడుగుపెట్టి ఆఖరి రోజు జరుపుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి ఎంతో మంది వేల జనం ఇక్కడికి వచ్చి గుజరాత్ లో ఉన్న నాగేశ్వర నమోనా దేవాలయాన్ని, అలాగే మహారాష్ట్రలో ఉన్న పండరీనాథ్ దేవాలయాన్ని ఇక్కడ నమూనాలుగా నిలబెట్టాం. ఆ స్వామి వారిని దర్శించుకొని అందరూ ఇక్కడ స్వామివారి ఆశీస్సులు పొందడం జరిగింది. ఈరోజు ఇంకా మరికొద్ది సేపట్లో ఇక్కడ శివపార్వతుల కళ్యాణం, నిత్య కళ్యాణం చేసే శ్రీశైలం నుంచి ఇక్కడికి వచ్చేసి ఉన్న స్వామి వాళ్ళచే జరపబడుతుంది. కావున భక్తులందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని, స్వామివారి ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ, నారాయణ సారు, సోదర ఎమ్మెల్యేలు అందరూ కూడా ఇక్కడికి వచ్చి స్వామివారి ఆశీస్సులు పొందినందుకు, దర్శించుకుని ఆశీస్సులు పొందినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ తమ ఇంట్లో పండగలాగా ఈ కార్యక్రమాన్ని జరిపినందుకు, ఈ కార్యక్రమంలో భాగం పంచుకున్న ప్రతి ఒక్కరికి కూడా మా విపిఆర్ ఫౌండేషన్ తరఫున, లక్ష దీపోత్సవ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఓం నమః శివాయ. నమస్కారం అండి. కార్తీక మాస లక్ష దీపోత్సవ కార్యక్రమానికి మమ్మల్ని ఇక్కడికి పిలిచినందుకు విపిఆర్ దంపతులకి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాము. అలాగే మన మినిస్టర్ గారు చెప్పినట్టుగా ఆ దేవుడి ఆశీస్సులతోటే మనం ఇంకా ముందుకెళ్లాలని, పెద్ద అమరావతి నగరాన్ని నిర్మించుకొని ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ అందరికీ ఉద్యోగాలు వచ్చేటట్టుగా అందరూ దీవించాలని భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఉదయగిరి నియోజకవర్గ ప్రజల తరఫున ఇక్కడికి వచ్చిన సోదర ఎమ్మెల్యే మన ప్రశాంత్ రెడ్డి గారికి కానీ, మిగతా నాయకులకి, మన మాజీ ఎమ్మెల్యే అమ్మ విజయరామరెడ్డి గారికి, చించలపాకారావు గారికి అందరికీ కూడా నా ధన్యవాదాలు. నమస్కారం. ఈరోజు నెల్లూరు పట్టణంలో లక్ష దీపోత్సవ కార్యక్రమాన్ని అంత ఘనంగా నిర్వహించినటువంటి విపిఆర్ దంపతులకు, అలాగే ఈనాటి కార్యక్రమానికి చేసినటువంటి మంత్రివర్యులు నారాయణ గారికి, సహచర శాసనసభ్యులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ లక్ష దీపోత్సవ కార్యక్రమం ఇంత ఘనంగా జరుగుతున్నటువంటి 9 సంవత్సరాలు జరుగుతున్నటువంటి విపిఆర్ ఫౌండేషన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమం ఇక్కడ చూస్తా ఉంటే అర్థం అవుతా ఉంది. ఆ శివుని ఆశీస్సులు ఈ రాష్ట్ర ప్రజలపై, అలాగే నెల్లూరు పట్టణ ప్రజలపై, మా కందుకూరు నియోజకవర్గంలో ఇక్కడి నుంచి విచ్చేసిన భక్తులందరికీ ఆ శివుని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ, ఈరోజు ఇటువంటి పెద్ద కార్యక్రమాన్ని ఎంతో భక్తి శక్తులతో నిర్వహిస్తున్నటువంటి విపిఆర్ దంపతులకి ఆ శివుని ఆశీస్సులు కూడా ఉండాలని చెప్పి కోరుకుంటూ, మమ్మల్ని ఈనాటి ఈ కార్యక్రమాన్ని ఆహ్వానించినటువంటి విపిఆర్ దంపతులకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఈ శివుని ఆశీస్సులు ఈ రాష్ట్ర ప్రజలపై ఉండి, అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కూడా మంచి ఆరోగ్యాలతో ఈ రాష్ట్రం శ్రేయస్సు కోసం పనిచేసే ఆరోగ్యం కల్పించాలని ఆ శివుని కోరుకుంటూ సెలవు. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్.
media legend Ravi Prakash is back.